నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. నా రాష్ట్రంలో నా ఊరిలోని పిల్లలు, బాలికలు, మహిళల్లో లోపపోషణ లేని మంచి ఆరోగ్యాన్ని మరియు దాన్ని పటిష్టపరిచేందుకు తోడ్పడతానని మాటిస్తున్న సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరి అయిన పోషణపై సమాచారాన్ని అందిస్తాను. అంటే పోషకాహారము, శుద్ధమైన త్రాగి చెప్తాను. ప్రతి ఇంట ఆరోగ్యవంతులను చేస్తాను. పోషణ లోపం ఏ ఊరిలోనూ ప్రతి సంవత్సరం చేసుకునే పౌష్టిక ఆహారం గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పోచారం సీనన్న గారు మరియు ఈ అంగన్వాడీ కేంద్రం యొక్క సిడిపి గారు, మరి అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, వేదికపై ఉన్న అందరూ నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు స్టార్టింగ్లో సమితిలు ఉన్నప్పుడు వెలిసినాయి. ప్రతి గ్రామాన అంగన్వాడీ కేంద్రాలు ఉండాలా, చిన్నపిల్లలకు చదువు చెప్పించాలా అని స్టార్ట్ అయినాయి. అప్పుడు ఏంటంటే మేము వయసులో ఉన్న వాళ్ళం చూస్తుంటే ప్రతి గ్రామంలో కూడా ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టించారు అప్పట్లో. ఆ తర్వాత మరి వీళ్ళకు చాలని జీతాలకు ఎన్నో స్ట్రైకులు చేస్తూ మరి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్ను మళ్ళీ కాంగ్రెస్ అప్పట్లో పెట్టింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వీళ్ళకు శాలరీస్ పెంచకుండా పని భారం పెంచుతూ మరి అప్పుడు ఏంటంటే చదువు మట్టుకే ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో వాళ్ళను కూడా చూస్తూ ఇంటింటికి తిరుగుతూ ఏ పనైనా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ లో, ఎందుకంటే చాలా దగ్గర నుంచి గల్లీ తిరుగుతాం కాబట్టి వాళ్ళ శ్రమ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ప్రతి నిత్యం గమనిస్తున్నాం. కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూడా కామారెడ్డిలో వాళ్ళతో పాటు కూర్చుండి వీళ్ళ వేతనాలు పెంచాలా, వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితాలు దక్కాలని దాని మీద ఒక్కరోజు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను. కాబట్టి మరి ఏవైతే పౌష్టికాహారం తీసుకోవాలని ప్రతి నిత్యం మనం మాట్లాడుతూ మరి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. కానీ కొంత జాప్యం జరుగుతుంది. ఎన్ని చెప్పినా ఒక అలవాటుగా మారాలి. మన భవిష్యత్తును మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకుంటే పోషిస్తాడు, భవిష్యత్తులో చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తాడని ఆ తల్లిదండ్రులకు మనం ఎన్ని చెప్పినా వాళ్ళకు మాత్రం ఇంకా కొంత మట్టుకు, అంటే ఎక్కువ మట్టుకు ఇప్పుడు ఏ గల్లీలో పోయినా మాకు అంగన్వాడీ సెంటర్ కావాలని అడుగుతున్నారు. మరి ఇంతకుముందే సీనన్నతో నేను డిస్కషన్ చేసిన, గతంలో కూడా ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ చేశారు. ఈ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఇంకా మనకు 300 సెంటర్లు కావాల్సినవి ఉన్నాయి. ఈ బాన్స్వాడలో ప్రాపర్ లో కూడా ఇంచుమించు 10 నుంచి 15 సెంటర్లు కావాల్సినవి ఉన్నాయి. కాబట్టి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి
ఏదంటే అప్పట్లో ఏదో స్కీమ్ పెట్టేసిండ్రు, ఇప్పుడు దీన్ని ఇంకా పెంచే కార్యక్రమంలో కనబడతలేరు. కానీ మేము రిప్రజెంటేషన్ ఖచ్చితంగా సీనన్న గాని నేను గాని మరి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తాం, ఢిల్లీకి పోతాం, మరి సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడతాం. మీ ఉద్యోగాల భద్రత కోసం కూడా, ఉద్యోగాలు పెంచడానికి కోసం కూడా మీ అంగన్వాడీ సెంటర్లు కూడా రెంట్కు నడుస్తున్నాయి. కొంతమందికి ఎప్పుడెప్పుడు ఖాళీ చేస్తుండ్రు, వాళ్ళకి ఎందుకంటే తక్కువ రెంట్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అది కూడా గమనిస్తున్నాము. సీనన్న నేను ఇప్పుడు దాకా అదే మాట్లాడుతున్నాం. మరి కొన్ని అంగన్వాడీ సెంటర్లు కూడా కొంత మట్టుకు కొంత పని అయింది, అది కూడా పూర్తి చేపించే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అవి పూర్తి చేస్తూ మరి ఎక్కడైనా స్థలం ఉంటే మరి కొత్త సెంటర్లు కూడా కట్టించడానికి కోసం మరి ప్రయత్నం చేస్తామని మనే చేస్తూ మరి కాలాతీతమైంది. సీనన్నకు హైదరాబాద్ లో ఇంకో మీటింగ్ ఉంది, అయినా మీరు పిలిచారు కాబట్టి అక్కడ మీటింగ్ ఉన్నా మరి సరే వెళ్ళొద్దామని చెప్పి ఇప్పటికిప్పుడు వచ్చి మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళిపోతున్నారు కాబట్టి కాలాతీతమైంది. మరి మీకు కూడా టైం అయిపోయింది, భోజనం చేసే టైం అయిపోయింది కాబట్టి మరి దాన్ని నేను ముగిస్తూ మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ ఇచ్చినటువంటి సీను సేడ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లనే ఎప్పటికీ మరి ఇటువంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తే మరి పుణ్యం కలుగుతారని చెప్పి